జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ అన్న విషయం పైన మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మీ ప్రతి వాడలో, మీ గ్రామంలో, మీ మండలంలో, మీ జిల్లాలో ఉన్నారని మీ అందరికీ తెలియాలని ఈ విషయం చెప్తున్నా. ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తారు? సాధారణంగా అందరిలో ఉన్నటువంటి ఒక అపోహను కూడా ఈ వీడియో ద్వారా తొలగిద్దాం. ఆర్ఎస్ఎస్ అనగానే బ్రాహ్మణులకు సంబంధించిన సంస్థ అన్న ఒక ముద్ర వేసిన దొంగలు చాలామంది ఉన్నారు. అందులో ఈ ఎర్ర జెండా కమ్యూనిస్టులు మరియు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఫుల్ కిట్ గ్యాంగ్, వీళ్ళందరికీ ఏం కావాలి అంటే భారతదేశం నాశనం కావాలి అన్నదే వాళ్ళ ఎజెండా. మద్యపానం తీసుకుంటారా, మాంసాహారం తింటారా అనేది అపోహ. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే తన శరీరానికి తను ఒక యజమానిలాగా తన శరీరాన్ని దృఢత్వం చేసుకొని తన శరీరానికి ప్రశాంతం కలిగించుకోవడానికి స్వయం సేవక్ అంటే అతను సేవ చేసుకుంటున్నాడు. ఆ స్వయం సేవకే రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే దేశానికి కూడా సేవ చేయాలి అన్న భావనే అక్కడ ఆర్ఎస్ఎస్. అంటే మాంసాహారం తినొచ్చు, అది తన ఇష్టం. అందులో ఆర్ఎస్ఎస్లో వెళ్తే ఇవి ఉండవు, అవన్నీ చెయ్యొద్దు, వాళ్ళు బ్రాహ్మణులకు సంబంధించిన విషయాలే చెప్తారు. ఈ బురద మనపైన జల్లి ఆర్ఎస్ఎస్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. అది అసలు విషయమే కాదు. తిండి అనేది ఎవరి వ్యక్తిగతం. అది మనల్ని ఆపేస్తున్న శక్తులని మనం గ్రహించాలా. మీరు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని తెలవడానికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే. ఎలా అంటారా? ఒకరికి సహాయం చేస్తే కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకే. ఆర్ఎస్ఎస్ చెప్పేది సహాయం చెయ్యండి, సహాయం చేయడం నేర్చుకోండి. పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళము, మన దాంట్లో ఉన్న దాంట్లో సర్దుకొని మనకు అధికంగా ఉంటే ఇతరులకి పంచండి, ఆ ఆనందాన్ని మీరు కూడా ఆహ్వానించండి అనేదే ఆర్ఎస్ఎస్. ఇక్కడ భోజనం మాంసాహారమా, శాకాహారమా, మద్యపానం తీసుకుంటారా, తీసుకోరా, ఇవన్నీ వాళ్ళ ఇష్టం. మద్యపానం తీసుకుంటే హానికరం ఎవరికి? తనకే. దాన్ని చెయ్యండి, అవాయిడ్ చేయండి అని వాళ్ళు ఏం చెప్పరు. మన ఇష్టం, మనం ఇష్టపూర్వకంగా మానేస్తే అది మంచిది. అదే ఆర్ఎస్ఎస్ చెబుతుంది. కానీ మీరు మాంసాహారం తినకండి, మీరు మాంసాహారం తింటే ఆర్ఎస్ఎస్కి రాకండి, మీరు మద్యపానం తీసుకుంటే ఆర్ఎస్ఎస్కి రాకండి అని లేదు. ధూమపానం కూడా, సిగరెట్ కూడా తాగుతారు. అది హానికరం, కానీ హ్యాబిటెడ్ అవుతుంది. వాళ్ళని మార్చడానికి కూడా ఆర్ఎస్ఎస్లో యోగాసనాలు ఉంటాయి. అయితే అది తీసుకోవడం వల్ల అనారోగ్యం అని చెప్పడం అయితే జరుగుతుంది. అయినా వాళ్ళకి హ్యాబిట్ అవుతుంది కాబట్టి తీసుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్లో వెళ్ళిన తర్వాత నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనేది నీకే తెలుస్తుంది. నువ్వు ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు అనేది నువ్వే డిసైడ్ చేసుకొని మారుతుంటావు. అంటే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వకముందు అస్సి మజాక్ చేస్తుంటాం. అంటే ఒకరిని ఏడిపియడము, ఒకరిని ఏడిపియడము, ఒకరిని ఆట పట్టించడము, అట్లాంటివి చేస్తుంటాం. అరే అది మనం చేయడం ద్వారా అది ఇతరులకు ఇబ్బంది జరుగుతుందని అది మెల్లిమెల్లిగా మానేస్తుంటాం. ఇంకా తప్పు పనులు చేయడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఎగ్జామ్స్ చదువుకొని రాయాలి, కానీ కాపీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. చిట్టీలు తీసుకెళ్ళి చిట్టీలు చూసుకుంటూ నకలు చేద్దామని ప్లాన్ చేస్తాం. ఇవన్నీ మానేసి అది చదువుకుంటే మనకే జ్ఞానం కదా అన్న ఒక భావన మనలో వస్తుంది. అక్కడ ఉన్న టీంని మీరు కలవడం ద్వారా మన యొక్క ప్రవర్తన చేంజ్ అవుతుంది, మన యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ మనం మంచి కోసమే జరుగుతుంది అక్కడ. కానీ మిమ్మల్ని ఎవరో మభ్యపెట్టి మీ అంతలో మీరు ఆర్ఎస్ఎస్లో మీరు జాయిన్ కావాలంటే మాంసాహారం మానేయండి, మద్యపానం మానేయండి, వగేరా వగేరా ఇవన్నీ ఏం చెప్పారండి. రాష్ట్రీయ స్వయం సేవక్, దేశం కోసం సేవకునిగా మారు అంటారు. అదొక్కటే అక్కడ జరిగేది. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టారు. మాంసాహారం చేసే వాళ్ళు కూడా రావచ్చు, మద్యపానం తీసుకునే వాళ్ళు కూడా రావచ్చు. కానీ మీరు వచ్చాకనే ఆటోమేటిక్గా మీలో కొన్ని చేంజెస్ వచ్చి
మనం తీసుకునే మద్యపానం ద్వారా మనకు ఏమవుతుంది అనేది మనమే గ్రహించుకొని మనమే మానేస్తాం. అది మానేయమని వాళ్ళు చెప్పక ముందే మనం మానేస్తాం. ఎందుకంటే మన డబ్బుల్ని వృధాగా వేస్ట్ చేస్తున్నాం అనేది మనం గ్రహిస్తాము. ఆ డబ్బుతోని మనం ఇంకేదైనా సేవ కార్యక్రమం చేయొచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది. కొత్త అప్డేట్ ఏంటంటే, ఒక కుటుంబం హిందూ కుటుంబం అని తెలవడానికి ఖచ్చితంగా ఆ ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత ఉన్న వాళ్ళే హిందువులని సర్వేలో తెలుస్తుంది. చెప్పలేము రానున్న రోజుల్లో అసలు హిందూ అంటున్నారు. ఎవర్రా హిందువు, ఎక్కడున్నాడు చూపి అన్నప్పుడు ఎలా ప్రూవ్ చేసుకుంటాం? మనం హిందువులము ప్రూవ్ చేసుకోలేం. కనుక ప్రతి ఇంట్లో మన భగవద్గీత ఉండాలి. అది ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఇతర మతస్థుల దగ్గర వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఖురాన్ ఉంటే ముస్లింలు, బైబుల్ ఉంటే క్రిస్టియన్లు తెలుసుకోవచ్చు. కానీ హిందువుల ఇంటికి వెళ్తే, అందుకనే హిందువుల ఇంటికి వెళ్ళంగానే పూజా సామాను, మన దేవి దేవతల ఫోటోలు, పూజా సామాను ఉండంగానే సరిపోదు. వాటితో పాటు భగవద్గీత ఉండాలి. ఈరోజు మీ ఇంట్లో భగవద్గీత లేదని నీకు తెలిస్తే ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. 500 రూపాయల లోపలనే ఉంటుంది. తీసుకొచ్చుకోండి. ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ఇది రేపటికి మనకే అవసరం. రేపు మీరు హిందూ అని ప్రూవ్ చేయడానికి సర్వే కూడా చేయొచ్చు. రేపటి రాజకీయం ఎలా ఉంటుందో తెలియదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ భగవద్గీత తెచ్చుకోవాలని మనవి. ఆర్ఎస్ఎస్ కథనంలోకి మళ్ళీ వెళ్దాం. మీకు ఇప్పుడు అర్థం కావచ్చు, ఆర్ఎస్ఎస్ అంటే మన దేశానికి రక్షణ కోసం ఒక సేవకుడు, మన శరీరానికి స్వయం సేవక్. మన శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, మన శరీరంలో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి యోగాసనాలు చేయడము, ఇవన్నీ చేసుకోవడానికి మనము ఆర్ఎస్ఎస్లో ప్రతిరోజు శాఖ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంకి వెళ్ళి మనము మన శరీరానికి దృఢత్వం ఇవ్వడానికి ఎక్సర్సైజ్లు చేస్తుంటాం. అలానే మనల్ని రక్షించుకోవడానికి కర్ర సాధన నేర్చుకుంటాం. భారతదేశంపై యుద్ధం ప్రకటిస్తే మొదటిగా మన పైన దాడి చేసేది ఎవరో తెలుసా మీకు? ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భారతదేశం పైన ఏ దేశమైనా యుద్ధంకి సిద్ధమని దాడికి ప్రయత్నం చేస్తే మొదటగా మన పైన యుద్ధం చేసేది ఎవరో తెలుసా? మన పైన దాడి చేసేది ఎవరో తెలుసా? దాడి చేసే వాళ్ళు మీకు తెలుసు. ఉగ్రవాదులు మన చుట్టూ పక్కనే ఉన్నారు. ఎప్పుడైతే సైరన్ ఇస్తారో, ఆ సైరన్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే 15 మినిట్లోనే ఎన్నో ఘోరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో జాయిన్ కండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కర్ర సాధన నేర్చుకోండి. భారతదేశానికి మీ సేవని అందించండి. మీరు మాంసాహారం తినండి, తాగండి. దాని గురించి అబ్జెక్షన్ ఏముండదు. ఇప్పుడు ఈ వీడియో తర్వాత మీరు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్లో ఎలా జాయిన్ కావాలి అని మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. పిల్లలు ఎప్పుడైతే బడికి పంపిస్తుంటారో, స్కూల్కి పంపిస్తున్నారో అప్పటి నుండే వారికి ఆర్ఎస్ఎస్ శాఖకు పంపిస్తే వారిలో మన హిందూ భావనలు పెరిగి హిందూ సాంప్రదాయాలకి సంబంధించిన శ్లోకాలు, మరెన్నో కార్యక్రమాలలో వారికి అవగాహన ఉండి మన సంస్కృతం పైన అవగాహన వచ్చి దేశ రక్షణకై రేపటి పౌరులుగా ఉంటారు. దేశ రక్షణకి మన పిల్లలే రేపటి పౌరులు. అందుకోసమే ఆర్ఎస్ఎస్కి పంపించండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 10 నుంచి 20 మీరు శాఖకి వెళ్ళొచ్చు. 20 నుంచి 30 మీరు శాఖకి వెళ్ళొచ్చు. 30 నుంచి 40 మీరు వెళ్ళొచ్చు. 40 నుంచి 50 మీరు వెళ్ళొచ్చు. మీ ఏజ్ ఎంత నన్ను ఉండనియండి, 90 ఉండనియండి, వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక మీకు యోగాసనాలు చేపిస్తారు. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఆర్ఎస్ఎస్కి వెళ్ళొచ్చు. మీ ఏజ్కు పరంగానే అక్కడ శాఖ నిర్వహిస్తారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒక్కొక్క విభాగాలు చేసి ఆ శాఖ నడుస్తుంది. ఈ శాఖలో ఎలా జాయిన్ అవ్వాలి అనే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా జాయిన్ కావచ్చు. లేదు అంటే నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. నేను లాస్ట్గా చెప్పేది ఒకటే, లాస్ట్ అంశం ఇది. ఈ అంశం ఇంకా శ్రద్ధగా వినండి. మీ గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉన్నాడు. ఆ కార్యకర్తని మీరు కాంటాక్ట్ అయ్యి అతన్ని మీరు దత్తత తీసుకోండి. దత్తత తీసుకోవడం అంటే అతన్ని తీసుకొని అతనికి సేవ చేయడం కాదు.
అతని ద్వారా మీరు సేవలు పొందండి. అతను మీకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తాడు. మీ ఆరోగ్య సమస్య కానీ, మీ చదువుల సమస్య, ఏ రకమైన సమస్యకైనా తను ముందుండి మీకు సేవ చేస్తాడు. అతన్ని దత్తత తీసుకోవడం అంటే అదే. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న స్వయం సేవకులను ఎవరినైనా కలవండి, ఈ వీడియో చూపించండి. ఇట్లా ఒక యూట్యూబర్ ఈ విషయం మాట్లాడిండు, మరి నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పండి. మీరు ఎన్నుకున్నటువంటి స్వయం సేవకుని ద్వారా ఎంతోమంది స్వయం సేవకులుగా మారే అవకాశం ఉంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ అనేది నాకు మీరు వేరే ఏ కామెంట్ వద్దు, జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అన్న కామెంట్ చేస్తే సరిపోతుంది. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఇదివరకు ఉన్న వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, శివశక్తి, శివసేన, జనసేన, జనసత్తా పార్టీ, ఇలా అన్ని రకాల పార్టీల నుండి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఉన్నారు. వారి ఎజెండా ఏంటంటే స్వయం సేవకు ఆరోగ్యంగా ఉండాలి, దేశంకి సేవ చేయాలి, దేశ భద్రత కాపాడాలి. అదొకటే వారి ఎజెండా. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. కొంతమంది ముస్లింలు, క్రైస్తవులు కూడా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి దేశ భద్రత కోసం పనిచేస్తున్నారని తెలిసింది. మరి సమయంలో మనం కూడా శాఖ ద్వారా దృఢపడి దేశం కోసం, ధర్మం కోసం పనిచేద్దాం. శాఖ కేవలం గంట సమయంలోనే పూర్తి అవుతుంది. మనకు అన్ని విధాలంగా మనకు ఒక గంటలోనే అన్నీ పూర్తి చేస్తారు. పిల్లలైతే రోజు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు అయితే వారానికి ఒకసారి, మీకు వీకెండ్ ఆఫ్లు ఉన్నప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీరు లీవ్ పెట్టినప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలానే సమయం కుదరదు, చాలా బిజీ ఉన్నామన్నవారు కనీసం నెలకు ఒకసారి వెళ్ళి మీ నగర శాఖలో పార్టిసిపేట్ అయ్యి మీ వంతుగా దేశం, ధర్మం కోసం పనిచేయండి. అందరూ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ.